హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నాం, డెకరేషన్ అది ఏం చేసామని చిన్న మినీ వ్లాగ్ అనమాట. సో పూజ అనేది మనం 10:30 లోపే స్టార్ట్ చేసేయాలి కదా. సో మాది మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి కుకింగ్ అంతా అయ్యేసరికి 9:30 అలా అయింది. సో మేము 9:30కి అలా స్టార్ట్ చేసేసాము. ఇక్కడ పూజ మా మామయ్య గారు చదువుతున్నారు, అలాగే మా అత్తయ్య పూజ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మా బాబు పాట పాడుతాననేసి చదువుకుంటున్నాడు. అలాగే పూజ అనేది మేము డెకరేషన్ ఏం అంతగా చేయలేదండి, ఎందుకంటే వినాయకుడిని మేము 3 days అలా ఉంచుతాము. సో హాల్లో డెకరేషన్ చేద్దాం అనుకున్నాము, బట్ ఏంటంటే ద్వీపాలు అవి ఉండవు కదా అంతగా అనేసి హాల్లో పెట్టడం కుదరలేదు. అందుకే దేవుడి గుడిలోనే పెట్టేశాము. ఈ దియ స్టెప్స్ అవి అనేవి నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం రోజు చేశాను కదండి, అవే ఇక్కడ పెట్టేశాను అనమాట. సో పూజ దగ్గర మనం వినాయకుడిని పూజ దగ్గర బుక్స్ అలా పెడతాం కదా. సో పిల్లలు ఇద్దరివి స్లేట్స్, అలాగే బాబు బుక్స్ అవి పెట్టేశాము. చాలామంది హోమ్ టూర్ చేయమని చాలామంది అడుగుతున్నారండి, బట్ ఏంటంటే నాకు రికార్డింగ్ చేయడానికి కుదరట్లేదు. అందుకే నేను డెఫినెట్గా నాకు టైం కుదిరినప్పుడు హోమ్ టూర్ అది చేస్తాము. ఇక్కడ మా చిన్న పాప పూజ స్టార్టింగ్ నుంచే బనానా కావాలని ఏడ్చిందనమాట. సో అంటే 10:30 అలా అయిపోయింది కదా, సో తనకి ఆకలి వేసేసింది, అల్లరి చేస్తుంది అనమాట. సో బనానా ఇస్తే కామ్గా కూర్చొని పూజ చేస్తుంది. ఇంకా ఏంటంటే మేము పూజ అంతా అయిపోయిన తర్వాత మా మామయ్య గారు పిల్లలు పాటలు పాడారండి. అది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు, ఒకసారి పాట వినండి, దాని మీనింగ్ అది చాలా బాగుంటుంది. గణనాద గజానన జయ గణనాద గజానన గజానన ఓం గజానన. తల్లిని తండ్రిని మెచ్చిన దైవం వేరే లేరని తెలిపితివి, తల్లిని తండ్రిని మెచ్చిన దైవం వేరే లేరని తెలిపితివి. శంభు కుమార గజానన శివ పార్వతి తనయ గజానన. శంభు కుమార గజానన శివ పార్వతి తనయ గజానన. గజానన ఓం గజానన గజానన ఓం గజానన. ఇంకా చాలా పాటలు పాడారు, కానీ నేను పెట్టట్లేదు, లాంగ్ అయిపోతుందని. నేను సెపరేట్గా ఇంకో సాంగ్ పెడతానండి. ఇలాంటి పాటలు కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా రికార్డింగ్ చేసి పెడతాను. మా పెద్దనాన్న గారు మా మామయ్య గారు పాడేవి. అదే పూజ అంతా అయిపోయింది. సో లాస్ట్కి హారతి ఇచ్చేస్తున్నాం అనమాట. హారతి ఇచ్చేసిన తర్వాత పిల్లలు ముగ్గురు వెళ్ళి గుంజీలు తీస్తూ దండం పెట్టుకున్నారు. ఇక్కడ మా బాబు అనమాట ఫస్ట్ వెళ్ళాడు, గుంజీలు తీసుకొని దండం పెట్టుకున్నారు. నెక్స్ట్ మా పెద్ద పాప కూడా సేమ్ వాళ్ళ అన్నలాగే చేసింది, హారతి అది తీసుకుంది. మా చిన్న పాపకి చెవులు పట్టుకొని గొంజులు తీయంటే దానికి చాలా కష్టం, అంటే కొంచెం తనకి చేయడానికి ఇష్టం ఉండదు అనమాట. యాక్టింగ్ అది చేస్తుంది, అవ్వట్లేదు అనేసి, బట్ మొత్తానికైతే కష్టపడి చేసింది. అంతేనండి ఈ వ్లాగ్. సో జస్ట్ చిన్నగా మినీ వ్లాగ్ చేశాను అంతేని. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ మా మామయ్య గారు ఏమేమి పాటలు పాడారనేది రికార్డింగ్ చేసి పెడతాను. పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థాలు అవి తీసుకున్నామండి. సో మార్నింగ్ పిల్లలకి నేను చపాతీ అవి పెట్టాను కాబట్టి అంతగా అల్లరి చేయలేదు, కూర్చొని పూజ అంతా చేశారు. నెక్స్ట్ నేను మా అపార్ట్మెంట్లో కింద వినాయకుడు పెట్టారండి, దాని వ్లాగ్స్ అన్నీ పెడుతున్నాను చూడండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.